అవసరమైతే మాత్రం కోర్టుకు పిలవండి, టైం వేస్ట్ మనకన్నట్టు. ఇప్పుడు ఇవాళ మొత్తం కోర్టు నాశనమే కదా. ఇవాళ ఆ కోర్టులు మొత్తం ఆపేశారు, ఎవరిని రానిలే, లాయర్లను రానిలేదు, మిగతా కోర్టులు కక్షిదారులను రానిలేదు. దానివల్ల ఏమైపోయింది, ఇవాళ ఓ రోజు కోర్టు యాక్టివిటీ, అందులో ఉన్న ఇతర కోర్టుల యాక్టివిటీ కూడా ఆగిపోయింది. ఏదో ఒక 5 నిమిషాల పని. ఇది పోనేమన్నా ఇప్పుడు తేల్చేదా? కాదు, సావదు. అనవసరం. ఇదేంటంటే మీడియాలో ఓవర్ యాక్షన్ తో ఇది చదువుకున్న మూర్ఖులు పెట్టే కవరేజ్, దాని చదువుకున్న మూర్ఖులు పొట్లాడుకుంటున్నారు. కానీ ఒకటి మీరన్నట్టు రకరకాల వివిధ డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన కేసు అయితే ఫైనల్ గా ఒకటి జగన్ మీద ఉన్నది. ఈ సంవత్సరంలో యాడ్ అయిన కొత్తగా ఆ లెక్కరది ఒకటి, ఇదొకటి. ఓకే, ఇందులోకి రావు. కానీ చంద్రబాబు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ నెట్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఇసుకది కానీ, ఇలా ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ 2 రోజుల నుంచి. రేపు అధికారం గనక మారితే ఈ కేసులు ఎక్కువ కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోద్దా? అందుకేనైనా ఇంకా 30 ఏళ్ళు అధికారంలో వీళ్ళే ఉండాలి జగన్ రాకూడదు? లేదు, అది వాస్తవంగా జడ్జి గారు ఎగ్జామ్షన్ ఇచ్చేసారు ఆయనకి. స్కిల్ దాంట్లోనే కాదు, అన్ని కేసుల్లో కూడా చివరిలో జడ్జి గారు తీర్పు ఇచ్చింది, వాటన్నిటి మీద కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేసాడు ఆయన హైకోర్టులో. కాబట్టి అక్కడ అది జగన్కి ఇవ్వాల. ఓకే ఓకే, అంటే ఈ అధికారంలో ఉన్నప్పుడే కదా ఎగ్జామ్షన్? కాదు కదా, ఆయన అధికారంలో లేనప్పుడే ఇచ్చారు. విషయంలో ఇచ్చారు, స్కిల్లే కాదు అన్ని కేసులు కూడా. లేకపోతే ఎందుకు అటెండ్ కావట్లా? బేసిక్ గా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ లాయర్లు అటెండ్ కావచ్చు అని ఇచ్చేసారు. అంటే జగన్ కూడా అటెండ్ కాలేదు కదా ముఖ్యమంత్రి హోదా. జగన్ ఎప్పటికప్పుడు పిటిషన్లు వేస్తా వచ్చారు సీఎం కాబట్టి అని. ఈయన అట్ట పిటిషన్లు అక్కర్లేదు ఇక, వాళ్ళ లాయర్లు అటెండ్ అవడానికి అనుమతి ఇచ్చారు హైకోర్టులోనే. అంటే బాబు గారి వరకు మినహాయింపు. ఇప్పుడు ఈ కేసులో అయితే లోకేష్ గారు కూడా ఉన్నారని, ఫైబర్ గ్రిడ్ దాంట్లో ఆయన కూడా ఉన్నారని అప్పుడు ఆయన పేరు పెట్టి ఆయనకు కూడా ఇచ్చేసారు. అన్ని ఎగ్జామ్షన్స్ వచ్చేసినాయి వాళ్ళకి, ఇతనికి రాలా. కేసులు మాత్రం నడుస్తాయి, ఏం జరుగుతుందనే తెలియదు. రైట్.